చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పని నైజం, ప్రజలను అత్యంత కలగొలిపిన దమ్మున్న లీడర్, సేవే లక్ష్యంగా ఆపద అని తన ఇంటికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి కోరికలు తీర్చి, ప్రేమతో పలకరించి వారి అవసరాలు తీర్చే జన హృదయ నేత, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి, మరిన్ని విజయాలు సాధించాలి, ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓరుగంటి సుమన్, మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు, కొండాపురం మండలం, సాయిపేట గ్రామం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ రోజు నెల్లూరు రాజ్యసభ సభ్యులు, సేవా తత్పరులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ అధికారి, మాజీ ఏఎంసీ చైర్మన్ వలసెట్టి వెంకటేశ్వర్లు సహకారంతో 40 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడంతో పాటు 100 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాత మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, పోతుగంటి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మలిశెట్టి విజయలక్ష్మి, కుందుర్తి కిరణ్ కుమార్, సంయుక్త సేవా సంస్థ సభ్యులు నేలటూరి శివప్రసాద్ రెడ్డి, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మరియు విపిఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శివప్రసాద్ సార్ గారికి, వేదిక మీద ఉన్న సోదరి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అలకి గారికి, అలాగే మాజీ కౌన్సిలర్లు విజయలక్ష్మి గారికి, కుందుర్తి కిరణ్ కుమార్ గారికి, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు శివకుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, సేవా తత్పరుడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ సంయుక్త సేవా సంస్థ నడిపిస్తున్న సురేందర్తో మాట్లాడితే, ప్రభాకర్ రెడ్డి గారు కూడా పేదలకు సేవ చేసే వ్యక్తి కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో సోదరుడు సురేందర్ని అడిగితే, అలా ఇక్కడ ఒక 40 కుటుంబాలు ప్రతి నెల కూడా ఎవరో ఒక దాతల ద్వారా ఆ కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరుగుతుందన్న, ఏదైనా అవకాశం ఉంటే మీరు సహకరించమంటే దాంతో ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారి గురించి సోదరి అలకి గారు అన్ని విషయాలు చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకు, ఈ సమాజానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో యూపీఆర్ ఫౌండేషన్ ప్రారంభించి పేద విద్యార్థులకు విద్య కానివ్వండి, అలాగే వైద్య సదుపాయాలు కానివ్వండి, అలాగే వాటర్ ప్లాంట్లు కానివ్వండి, అలాగే నేత్ర టెస్టులు కానివ్వండి, అన్నీ చాలా అనేక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, లక్ష దీపోత్సవం కానివ్వండి, ప్రతి కార్తీక మాసంలో నెలలో లక్ష దీపోత్సవం కానివ్వండి, తిరుపతి శ్రీనివాసం తీసుకొచ్చి శ్రీనివాస కళ్యాణం కానివ్వండి, అలాగే మన కొండపెట్టకుంటలో ఒక కోనేరు నిర్మాణం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోనేరు నిర్మాణం కానివ్వండి, ఏమైనా అన్ని కార్యక్రమాలు ఆయన చేసే వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని మనందరం కూడా ఆయన దేవుని ప్రార్థిస్తూ, ఈరోజు సురేంద్ర ఎంతో వ్యయ ప్రయోజనాలకు వచ్చి నిజంగా ఈ సంస్థను భుజస్కంధాల మీద వేసుకొని ఈ విధమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం సురేంద్రను కూడా అభినందిస్తున్నాను. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. పాపం పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మాకు వేరే కార్యక్రమంలో కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోని క్షమించాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పెద్దవాళ్ళందరికీ క్షమించాలి, మీ కార్యక్రమానికి కొంచెం లేట్ అయింది మీటింగ్ వల్ల. ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మన కావలిపట్నంలో గల ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, ముందుగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ కలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శివప్రసాద్ సార్కి,
మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎక్స్-ఏఎంసీ చైర్మన్ మల్లిశెట్టి వెంకటేశ్వర గారికి, ఎక్స్ కౌన్సిలర్లు మల్లిశెట్టి విజయలక్ష్మి గారికి, చిన్ని గారికి, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, విచ్చేసిన వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్న మనందరికీ తెలిసిన విషయమే. ఒక నియోజకవర్గ స్థాయి కాకుండా ఒక జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా విపిఆర్ విద్య, విపిఆర్ వైద్య, విపిఆర్ గారి అమృతధార, మరి విపిఆర్ నేత్రాలయ ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎట్లంటే మన సార్ చెప్పినట్టుగా ఒక ట్రైసైకిల్ ఇస్తే అది రిపేర్ వచ్చినా కూడా మళ్ళీ విపిఆర్ గారి టీం వచ్చి వర్క్ చేసుకొని ఆ టీం ద్వారా మళ్ళీ కూడా ఆ రిపేర్ అనేది కూడా చేయించి వెళ్తున్నారు. ఒక వస్తువు ఇస్తే ఈరోజు ఇచ్చేసాము ఇంకా మాది కాదన్నట్టు కాకుండా ఆ బాధ్యతని ఎండ్ పాయింట్ దాకా తీసుకెళ్లేది అది ఎవ్వరూ చేయరు, ఒక విపిఆర్ గారే అని చెప్పినని తెలియజేస్తున్నాను. ఈరోజు విపిఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. అలాగే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్నదానం మరియు వాళ్ళకి నెలవారీ సరుకులు ఇవ్వటం అనేది ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సురేంద్ర గురించి చెప్పాలి. ఏ కార్యక్రమం సంయుక్త సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ తన వంతు సాయంగా ఈరోజు ఇంతమంది పేదవాళ్ళకి ఈరోజు అండగా ఉన్నారు అని అంటే తన కార్యక్రమాలతో పాటు ఈరోజు పర్సనల్గా కాకుండా ఒక సేవా తత్పరతతోటి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా ఎంతో మందికి కూడా ఒక ఆధారం చూపిస్తున్న వ్యక్తి ఒక సురేంద్ర మాత్రమే అని చెప్పని తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారు విపిఆర్ బర్త్డే సందర్భంగా ఈరోజు 40 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అలెక్కి గారు, అన్నగారు, మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మా సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ సంయుక్త సేవా సంస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ నిరుపేదలకు నిత్యావసర సరుకులు, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి దాతల సహాయంతో అనేక మందికి వైద్యం చేర్చడం జరిగింది. ఇళ్ళు కాలిపోయిన ఆ గుడిసెల స్థానంలో దాతల్ని దగ్గరికి వెళ్ళి దాతల సహాయంతో ఇళ్ళు కూడా నిర్మించడం జరిగింది. ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి సురేంద్ర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. విపిఆర్ గారు రాజకీయాలకు రాకముందు నుంచే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఎంపీగా అయింది ఈ మధ్యనే. రాజకీయాలు రాకముందు నుంచే అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం చేయించటం, ప్రస్తుతం గ్రామాల్లోకి వెళ్ళి కళ్ళు కనపడిన వారికి డాక్టర్లు తీసుకెళ్ళి వైద్యం చేయించి వాళ్ళకి సర్జరీ చేసి కళ్ళద్దాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వికలాంగులకి ట్రైసైకిళ్ళు ఏర్పాటు చేసి అనేక మందికి సౌకర్యం కల్పించడం జరిగింది. ఆ ట్రైసైకిళ్ళు రిపేర్ వస్తే ఆ విపిఆర్ సంస్థ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఆ ట్రైసైకిల్ కూడా రిపేర్ చేయించడం జరుగుతూ ఉంది. అనేక మంది మన జిల్లాలో రాజకీయ నాయకులు ఉన్నా దానం చేసేవాళ్ళు తక్కువ, కోటాది కోట్లున్నా కూడా దానం చేసేవాళ్ళు ఉండాలి. పేదల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల కోసం నిత్యం కృషి చేసే నాయకత్వం, సేవని తన ధర్మంగా భావించి అభివృద్ధిని తన లక్ష్యంగా చేసుకున్న మహోన్నత వ్యక్తిత్వం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలోను, విద్య అభివృద్ధిలోను, వైద్య సేవలోను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు. ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నిత్య సేవా తత్పరుడు.
తరపులో గౌరవనీయులు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాటికొండ అనూష, ఉదయగిరి నియోజకవర్గం టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్.